అనుకోకుండా మేమిద్దరం అక్కడ కలిసాం. మేం మాట్లాడుకున్నాక ఇద్దరం ఇంటికి వెళ్ళిపోయాం. నా చీరను చూసుకునేసరికి బయట కొంగుకి ఈ బ్రేస్లెట్ వేలాడుతూ ఉంది. నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను. ఇది నీ చీరకెలా చిక్కుకుంది? నువ్వు చెప్పింది నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు వల్లి. నేను కూడా చాలాసార్లు గుడికి వెళ్ళాను. ఇంతవరకు రోల్డ్ గోల్డ్ వస్తువు కూడా నా చీరకి చిక్కుకోలేదు తెలుసా? పొద్దున్నే చాలా చక్కటి అబద్ధాలు చెప్తున్నావు నువ్వు. నేను నిజమే చెప్తున్నాను. గాడ్ ప్రామిస్. అయితే నీ బాధ చూడలేక దేవుడే నీకిచ్చేసుంటాడు. నిజమే, నాకు అలాగే అనిపించింది. దేవా సార్ తిరిగిచ్చారనే నిజాన్ని నువ్వు నాకు చెప్తే ఎంతో బాగుంటుంది. అది ఇచ్చేసినప్పటి నుండి బాధపడుతున్నావు. ఇది ప్రేమ గుర్తు, దీన్ని చేతికి కట్టుకో. నీకు మెళ్ళో వేసుకునేది ఒక్కటి కొనిస్తే అంతా పూర్తవుతుంది. అయ్యో, నేను చెప్పేది నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలి? నిజంగానే దేవా సార్తో నేను అక్కడ గుళ్ళో మాట్లాడి వచ్చేసాను అంతే. దీన్ని ఆయన నాకు ఇవ్వనే లేచునుందా? ఇదే నిజం నిజం నిజం. సరే సరే, నేను నమ్ముతున్నాను. నువ్వు గుడికెళ్ళావు, అక్కడ అనుకోకుండా సార్ కనిపించారు. ఆ తర్వాత మీరు ఊరికే మాట్లాడుకుని వచ్చేసారు అంతే. తిరిగి వెళ్లేటప్పుడు ఇదిగో ఈ బ్రేస్లెట్ ఎగురుతూ వచ్చి నీ చీరకు చిక్కుకుంది. ఇంటికి వెళ్ళాక నువ్వు చూసుకున్నావు. ఇదేగా అసలు కదా? సరే, నేనిది నమ్ముతున్నాను. సార్, మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు. సార్, రండి కూర్చోండి. పదిహేనో తారీఖు నుంచి నేను ఇక్కడ మేనేజర్గా ఛార్జ్ తీసుకున్నాను. అంతవరకు మీరే కదా ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అవును సార్. రిటైర్ కాబోయే ముందు శామ్యుల్ సార్ లీవ్ తీసుకుని వెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనే ఇన్ఛార్జ్ సార్. ఏమైంది సార్? నేను పాత ఫైల్స్ కొన్నింటిని చెక్ చేశాను. అందులో నాకు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టు అనిపించింది విశ్వనాథం. ఏంటవి? లోన్ విషయంలో మీరు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో కొన్ని లోన్ డిస్బర్స్మెంట్ విషయంలో చాలా సమస్యలు వచ్చాయి. ఇంతవరకు ఏ సమస్య రాలేదుగా? ఇది నా అభిప్రాయం కాదు. రీజనల్ ఆఫీస్ నుండి ఆడిటర్ నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు. అతనికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. మెయిల్ పంపించాడు. నేను దాన్ని మీకు ఫార్వర్డ్ చేశాను. అందులో ఆయన చెప్పిన పాయింట్లన్నీ నిజమే అనిపిస్తుంది. మరో 7 రోజుల్లో అన్నింటినీ సరిచేయమని చెప్తున్నారు. నేనిచ్చిన లోన్లో ఎటువంటి సమస్య లేవు సార్. శామ్యుల్ సార్ ఉన్నప్పుడు ఇచ్చిన లోన్ గురించి ఆయన చెప్పినట్టున్నారు. నో 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 అతని మెయిల్లో నాకు పంపించిన డేటా ప్రకారం అప్పుడు మీరే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అందుకనే కదా నేను ఇప్పుడు మిమ్మల్ని పిలిపించి అడుగుతున్నాను. నేను చెక్ చేస్తాను సార్. మీరు నాకు ఓ విషయం చెప్పండి. నేను రావడానికి ముందు ఇక్కడ జరిగిన అన్ని విషయాలకి మీరే కదా పూర్తిగా బాధ్యత వహించాలి. ఈ విషయాలన్నీ మెయిల్లో డీటెయిల్గా ఉన్నాయి. వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే సార్. ఏంటి, ఏమైంది సార్? ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకంత దిగాలుగా ఉన్నారు? గోపాల్, నువ్వు నాకు సాయం చేయాలి. చెప్పండి సార్, నేను మీకేం చేయగలను? ఇక్కడ ఈ ఆఫీస్లో మీ అందరికీ కావాల్సిన పనులు చేయడానికే కదా సార్ నన్ను ప్యూన్గా అపాయింట్ చేసింది. ఏం చేయాలో చెప్పండి సార్. నిన్ను అడిగేది ఆఫీస్ పని గురించి కాదు,
పర్సనల్ పని. సార్ మీరు నాకే పని చెప్పినా చేస్తాను. విషయం ఏంటో చెప్పండి. ఇక్కడ ఈ ఆఫీసులో మంచి మనిషి ఎవరంటే అది మీరొక్కరే సార్. మిగతా అందరికీ కూడా నేను ఒక ప్యూన్గానే వాళ్ళకి పనులు చేసి పెడుతూ ఉంటాను. మీరొక్కరే కదా ఎంతో ప్రేమగా నన్ను గోపాల్ అని పిలుస్తారు. చెప్పండి సార్, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆలోచించుకున్న విషయం చెప్పండి సార్. ఏ పని చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటాను సార్. గోపాల్, బయట బైక్ మీద ఒక అబ్బాయి కూర్చున్నాడు కదా, అతన్ని చూసావా? ఎవరతను? అతను నాకు బంధువు అవుతాడు. నా కోసం వెతుక్కుంటూ వచ్చాడు. నా కోసం వస్తే నేను ఇక్కడ ఉద్యోగం చేయట్లేదని చెప్పాను. ఏంటి, ఏదైనా సమస్య? అవును, చాలా పెద్ద సమస్య. అతను నన్ను కాస్త డబ్బు కావాలని అడిగాడు. ఇవ్వడం కుదరదని ఖచ్చితంగా చెప్పాను. ఆ, అయినా సరే వదలలేదు. ఆ తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అయ్యి మేము ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి డబ్బులు ఇస్తావా లేదా అని గొడవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గోపాల్, అందుకే నువ్వు నాకు ఒక సాయం చేయాలి. అతన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి. నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రాలేదని చెప్పాలి. ఇంత చిన్న విషయమా? దీని గురించి ఇంతగా ఆలోచిస్తున్నారా? ఇక్కడి నుంచి నేను ఆ అబ్బాయిని పంపిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. హలో, ఎవరు? ఎవరు నువ్వు? బ్యాంక్ వచ్చారా? అవును. అయ్యో, బ్యాంకులో అన్ని ట్రాన్సాక్షన్స్ పూర్తయిపోయాయి. మీరు మళ్ళీ రేపు ఉదయం వస్తే సరిపోతుంది. ఇక వెళ్ళండి. నేను ఇక్కడికి వేరే పని మీద వచ్చాను. ఏంటి? మీరు ఈ బ్యాంకులో పనిచేస్తారు? అవును. నేను ఒక అతని కోసం వచ్చాను. అతను ఇక్కడ పనిచేస్తున్నాడు. ఇక్కడ పని చేస్తున్నాడా? ఆయన ఎవరు? పేరేంటి? నా పేరు రాహుల్. అయ్యో, అది కాదు. మీరెవరి కోసం వచ్చారో వాళ్ళ పేరు. విశ్వనాథం. 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 ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు కదా? ట్రాన్స్ఫర్ అయి వెళ్ళారా? అరే లేదు, ఇక్కడే పనిచేస్తున్నారు. నేను ఈ బ్యాంక్ రీజనల్ ఆఫీస్లో కనుక్కున్నాను. ఇక్కడే ఉండేవారు 2-3 వారాల క్రిందట అసిస్టెంట్ మేనేజర్గా. ఇప్పుడు ఆయనకి మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. ఈ మధ్య వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళారని తెలిసింది. లేదు, మీరు ఎవరి గురించో చెప్తున్నట్టున్నారు. నాకు అర్థమైంది. మీరు వెతికే విశ్వనాథం గురించే. నేనిప్పుడు మీతో చెప్తున్నది. విశ్వనాథం సార్ని నేనెలా మర్చిపోగలను? ఆయన చాలా మంచి మనిషి కదా. ఆయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళేటప్పుడు ఆయన నాకు ప్రత్యేకంగా డబ్బులు కూడా ఇచ్చారు. ఇతని గురించే చెప్తున్నాను. ఎటువంటి అనుమానం లేదు. నేను ఇంతవరకు చెప్పింది ఇతని గురించే. నేను ఎవరినైనా ఒక్కసారి చూస్తే చాలు, ఎప్పటికీ మర్చిపోను. ఉదాహరణకి ఇప్పుడు నేను మిమ్మల్ని కలిశానుగా, 10 సంవత్సరాల తర్వాత అయినా మిమ్మల్ని గుర్తుపడతాను. అంత మెమరీ ఉంది నాకు. ఫోటోగ్రాఫిక్ మెమరీ. అయితే ఈ వ్యక్తి ఇప్పుడు ఇక్కడ పని చేయట్లేదు. నేను మీకు అదే కదా చెప్తున్నాను. ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు విత్ ప్రమోషన్. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళారు? తిరువనంతపురం బ్రాంచ్. తిరువనంతపురం. సరే, కనిపెడతాను. ఒక్క నిమిషం. ఏంటి బాబు? మీరు నాకు ఇప్పుడు చెప్పిన ఆ ఫోటోగ్రాఫిక్ మెమరీలో ఒక విషయం గురించి మర్చిపోవాలి. అదేంటంటే నన్ను చూసిన విషయం మర్చిపోవాలి. లేకపోతే మీకే కష్టం అవుతుంది. ఓకే? నేను చెప్పాను కదా, ఇది నాకు చాలా చిన్న విషయం అని. అతనికి ఏమాత్రం అనుమానం రాలేదు. మిమ్మల్ని తిరువనంతపురంలో బ్యాంక్ మేనేజర్గా ట్రాన్స్ఫర్ పంపించారని చెప్పి అతనితో నేను చెప్పాను. అదేంటి గోపాల్, అక్కడ మనకి బ్రాంచ్ లేదు కదా? అందుకే కదా సార్ నేను అతనికి ఆజోడు చెప్పి పంపించింది. గోపాల్, నీ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయ్యో, అయినా ఇప్పుడు నేను మీకు చేసింది మరీ అంత పెద్ద సహాయమేం కాదు సార్. మీరు ప్రశాంతంగా ఉండండి. ఆ అబ్బాయి ఇక్కడికి మళ్ళీ తిరిగి రాడు.
ఏంటి నాన్న? అమ్మా నేను నీకు విషయం చెప్పాలి. మీ మాట ఏంటి కంగారుగా అనిపిస్తోంది? వల్లి, ఈరోజు ఇక్కడికి రాహుల్ వచ్చాడు. రాహులా? ఏ రాహుల్? మన రాహుల్ వల్లి. ఇంతకు ముందే వచ్చాడు. ఏమన్నాడు? నేను కనిపించలేదు. నేను మా గోపాల్తో అబద్ధం చెప్పించి ఇక్కడి నుంచి పంపించేశాను. తను వెళ్ళిపోయాడని మీకెలా తెలుసు? తను వెళ్ళడం చూశాను. నేను వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయానని గోపాల్ తనకి చెప్పాడు. వాడది నమ్మి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయినా సరే నువ్వు అమ్మ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు బయటికి ఎక్కడికి వెళ్ళకండి. తలుపులన్నీ మూసి ఇంట్లోనే ఉండండి. కాసేపటి తర్వాత నేను ఇంటికి వస్తాను. వాడు మళ్ళీ వస్తాడా నాన్న? రాకుండా ఎలా ఉంటాడమ్మా? ఏం చేయాలో ఆలోచించాలి. కంగారు పడకుండా ఉండమని నువ్వు మీ అమ్మకి చెప్పు. ఇక నేను ఉంటాను. ఏమైంది? నాన్నేమంటున్నారు? అమ్మా, కాసేపటి క్రితం నాన్న బ్యాంకుకి రాహుల్ వచ్చాడట. భగవంతుడా, ఇప్పుడెలా? రాహుల్ నాన్నని కలలేదంట్లే అమ్మా. గోపాల్ ద్వారా నాన్న ఏదో ఒక అబద్ధం చెప్పి అక్కడి నుంచి పంపించేశారట. వాడంత సులభంగా వదిలేసే వ్యక్తి కాదు వల్లి. వాడు చాలా మొండివాడు. కానీ ప్రస్తుతానికి తను వెళ్ళిపోయాడు. నాన్నకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారని గోపాల్ రాహుల్కి చెప్పాడట. అందుకని నాకు తెలిసి అక్కడికే వెళ్ళుంటాడు. ఛా! వాడి పేరు వింటేనే మనసులో కంగారు మొదలైపోయింది. ఏంటి నాకే తలరాత? వాడి వల్లే ఆ ఊరు వదిలేసి వచ్చాం. ఇప్పుడిక్కడ కూడా ప్రశాంతంగా బతకనివ్వడు. ఒక బాటిల్ ఇవ్వడానికి ఇంతసేపు ఎందుకు చేస్తున్నారు? నేను చెప్పాను కదా, నీకు నీళ్లు కావాలంటే దానికి 20 రూపాయలు ఇవ్వాలి. సరే 20 రూపాయలు నేను ఇస్తానని చెప్తున్నాను కదా. తర్వాత ఇస్తే ఎవరికి కావాలయ్యా? డబ్బులు ఇచ్చి బాటిల్ తీసుకో. కేవలం 20 రూపాయల కోసం మీరు నన్ను అనుమానిస్తున్నారా? నీ మీద మాత్రమే కాదు, ఈ లోకంలో ఏ మనిషి మీద నాకు నమ్మకం లేదు. నాకు బాగా అర్థమైంది. అందరూ తర్వాత ఇస్తానని మోసం చేస్తున్నారు. వస్తువులు కొనడానికి వచ్చినప్పుడు అయ్యా సార్ అని పిలుస్తారు. అదే డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి నేనెవరో కూడా గుర్తుండదు. అందుకే నేనెవరికి కూడా అప్పు ఇవ్వదలుచుకోలేదు. తాగటానికి నీళ్ల బాటిలే కదా అడిగాను. దానికి అంత డిమాండ్ ఉందా? దాహం వేసి గొంతు ఎండిపోతేనే కదా నువ్వు నీళ్లు తాగుతావు. ఊరికే అడగవుగా. ఇలా చూడు, మర్యాదగా మాట్లాడకపోతే నిన్ను లాగి బయటపడేస్తాను. చూడండి, నీళ్లు గానీ సోడా గానీ ఉందా? ఆ రెండూ ఉన్నాయి. నీకేం కావాలి? సరే సోడా ఇవ్వండి. ఎంతిది? 7 రూపాయలు. ఇదిగో బాబు తీసుకో. ఏంటది? ఏంటి? నువ్వు నా సోడా ఎందుకు తీసుకున్నావు? నీదా? నీకంటే ముందు అడిగాను. నేను తాగింది నువ్వు అడగడం మంచిది కాదు. సరే వస్తా. ఏంట్రా? సోడాకు డబ్బులు ఇచ్చి వెళ్ళరా. ఇవ్వకపోతే ఇప్పిస్తా. అది నీకు అనవసరమైన విషయం కదరా. పోరా. సరే సరే, ఒక సోడా కోసం గొడవెందుకు? కావాలంటే ఇంకొకటి తాగు. నువ్వు తీసుకో. దానికి కూడా డబ్బులు నేనే ఇస్తాను. ఒక సోడా కోసం మన మధ్య గొడవలు ఎందుకు? చూడండి, ఇంకో సోడా ఇవ్వండి. ఏంట్రా నువ్వు ఎక్కువ చేస్తున్నావు? నీ పని ఏదో నువ్వు చూసుకుని వెళ్ళిపోవచ్చు కదా. దెబ్బలేం తగలలేదుగా? లేదు, పెద్దగా ఏమి తగలలేదు.
ఇంతకీ మీకు అతనితో గొడవ ఏంటి? ఏమీ లేదు దేవ సార్, అతను ఇక్కడే వాడే దాసు. అతను చేసే అరాచకాలు భరించలేకపోతున్నాను. ఈ అబ్బాయి నన్ను సోడా అడిగాడు, నేను అది ఇచ్చాను. కానీ ఆ సోడాని దాసు లాక్కున్నాడు మందులో కలుపుకోవడానికి. అదేంటని అడిగినందుకే పాపం ఈ అబ్బాయిని తోసిచెళ్ళాడు. మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడూ చూడలేదే. ఎవరు మీరు? నా పేరు రాహుల్. ఈ ఊరికి ఒకరిని వెతుక్కుంటూ వచ్చాను. ఎవరిని? పేరు విశ్వనాథం. బ్యాంకులో జాబ్ చేస్తున్నారు. మరి అతన్ని కలిసారా? లేదు. 2-3 రోజుల క్రితమే ట్రాన్స్ఫర్ అయి తిరువనంతపురానికి వెళ్లారని నాకు తెలిసింది. అలానే ఎవరు చెప్పారు? ఆ బ్యాంకులో పనిచేసే అతను, ప్యూన్ అనుకుంటాను. విశ్వనాథం గారు తెలుసా? తెలుసు, ఆయనకి బంధువుని. విశ్వనాథం గారితో పాటు ఎవరుంటారో తెలుసా? భార్య, కూతురు. వాళ్ళిద్దరి పేర్లు? దేవి అలాగే వల్లి. ఇతనెవరు? ఈయనే నేను చెప్పే విశ్వనాథం. అయ్యో, ఇది నా ఫోన్ కదా. నా ఫోన్ మీకెలా దొరికింది? మీకెవరో తప్పుగా చెప్పారు. విశ్వనాథం గారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళలేదు, ఇక్కడే ఉంటున్నారు. ఎక్కడా? నేను మీకు ఇల్లు చూపిస్తాను, నాతో పాటు రండి. రాహుల్ బ్యాంకుకు వచ్చాడని తెలిసినప్పటి నుండి నా కాళ్ళు చేతులు ఆడటం లేదే. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కంగారు పడి ఉపయోగం ఉండదు. అసలు మనం ఇక్కడే ఉన్నామని వాడికి ఎలా తెలిసిందంటావు? వాడికి వాడి మనుషులకి ఏమీ తెలియకుండా అన్ని ఏర్పాట్లు చేసుకునే కదా మనం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాము. అయినా వాడికి ఎలా తెలిసుంటుందంటావు? బ్యాంకుకి వెళ్ళి నాన్న గురించి కనుక్కుంటే సులభంగా తెలిసిపోతుంది. బ్యాంకులో కూడా నాన్న చెప్పొద్దని చెప్పారు కదా. మనం చెప్పినట్టుగానే వాళ్ళందరికీ చెప్పాలని రూల్ ఏం లేదుగా. ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఖచ్చితంగా ఎవరో ఒకరు చెప్పుంటారు. లేకపోతే రాహుల్ ఇక్కడికి రావడానికి ఏ అవకాశం లేదు. నాన్న ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పారు? వాడు తిరిగి వెళ్ళిపోయాడనేనా? తిరిగి వెళ్ళాడని చెప్పారు. కానీ వెనక ఫాలో అయ్యి వస్తే నాన్నకెలా తెలుస్తుంది? పైగా వాడు నాన్న కంటికి కనిపించకుండా దాక్కుని రావచ్చు. కానీ నాన్నకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారని ఆ గోపాల్ చేత చెప్పించడం మనకి చాలా మంచిదైంది. ఇప్పుడు వాడు మన కోసం వెతుక్కుంటూ బయలుదేరుంటాడు. కనపడేదాకా వెతుకుతూనే ఉంటాడు. మీ నాన్న కోసం అక్కడికి వెళ్ళాక ఆయన అక్కడ లేరు అని తెలిస్తే తిరిగి తను ఇక్కడికి రావడం గ్యారెంటీ ఏంటి? మనం ఎక్కడున్నామో తనకి వెతికేసరికి తనకున్న ఓపిక కాస్త తగ్గిపోతుంది. ఆలోగా తను మళ్ళీ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. 1-2 సంవత్సరాలు మనకి ఎటువంటి కష్టం ఉండదు. నీ పెళ్లి జరిగే వరకు మాకు కంగారుగానే ఉంటుందమ్మా. వాడు మనుషులు కలిసి మనం ఎక్కడున్నామో తెలుసుకునే లోపు నీ పెళ్లి జరిపించాలని కోరుకుంటున్నాను. అందుకే ఎప్పుడు చూసినా దాని గురించే మాట్లాడతాను. మీరేమో నా మాట వినరు. అప్పుడే వద్దు, కొన్ని రోజులు ఆగుదాం అంటారు. ఏమైనా అంటే కోపడతారు. మీరసలు నేను చెప్పేది వినిపించుకుంటేనే కదా. వాడి మనుషులు గనక మనం ఇక్కడున్నామని తెలుసుకొని వాళ్ళొస్తే నీ పెళ్లి జరగడం కష్టం అవుతుంది. అదే నా కంగారంతా. నువ్వన్నిటికీ కంగారు పడతావు. తను వెళ్ళిపోయాడు కదమ్మా. అయినా తను వచ్చేసాడంటే నేను తను చెప్పినట్టుగా విని పెళ్లి చేసుకోకుండా ఉండిపోవటానికి నేనేమీ తన బానిసను కాదుగా. వల్లి, వాడు ఎటువంటి స్వభావం ఉన్న వ్యక్తి అనేది మనకి ముందే బాగా తెలిసిపోయింది కదా. ఆ కారణంగానేగా మనం ఇంత దూరంగా వచ్చేసాం. తనతో యుద్ధం చేస్తే మనం గెలిచే అవకాశమే ఉండదు.